జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బన్నీ, ఏం చేస్తున్నావు? వాకింగా? కాదు, వెయిటింగ్. ఎవరి కోసము? నీకోసమే. నా కోసమా? నువ్వొక పని చేయాలి. నేను ముగ్గు వేయాలి, తర్వాత చేస్తాను. ముగ్గు కన్నా ముందు నువ్వు ఆసనాలు వేయాలి. హా? ఆసనాలా? యోగాసనాలు. ఎందుకు చేయాలి? ప్రెగ్నెంట్ లేడీస్ పొద్దున్నే లేచి యోగా చేస్తే హెల్త్ కి మంచిదంట. పిన్నికి నాన్నమ్మ చెప్పిందా? కాదు, మా యోగా టీచర్ చెప్పారు. నాకు యోగాసనాలు రావు బన్నీ. నేను నేర్పిస్తానుగా. అబ్బా, నాకు పనుంది. ఇది కూడా పనే. ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఏదైనా. సరే, యోగా ఎలా చేయాలి? ముందు సూర్య నమస్కారం నుంచి స్టార్ట్ చేద్దాం. మ్, నేను చేస్తాను, అది చూసి నువ్వు చెయ్యి. మ్. ఇలా చెయ్యి. మ్. ఇంకో ఆసనం. మ్. వసు, బన్నీ, ఏం చేస్తున్నారు మీరు? పొద్దున్నే యోగా చేయమంటున్నాడక్క. నాకు నేర్పిస్తున్నాడు. యోగా చేయడం మంచిదేగా. నీకు మంచి టీచరే దొరికాడు. నువ్వు కూడా యోగా చేయాలి పెద్దమ్మా. నీ హెల్త్ కూడా చాలా మంచిది. నాకిప్పుడంత టైం లేదులే బాబు. వసు, ఈ జ్యూస్ తాగు. ఇంత పొద్దున్నేనా? తాగు మమ్మీ. కాసేపటి తర్వాత తాగుతాను. అయితే అప్పటి వరకు ఆసనాలు వేయి. తప్పదా? ఇంకో ఆసనం, కూర్చో. ఇది ఇంకో ఆసనం. నేను ఎలా చేస్తానో అలా చెయ్యి. పొద్దున్నే తల్లి కొడుకులు ఆసనాలు వేస్తున్నారేంటి? పావని జ్యూస్ గ్లాస్ పట్టుకుని తాక్కుండా నిల్చుందేంటి? ఆ జ్యూస్ దానికా, వసుకా, బన్నిగాడికా? ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏమీ అర్థం కావటం లేదు. ఈ మధ్య వసు పనులన్నీ పావని చేస్తోంది. నిన్న వసుకు బన్నిగాడు దిష్టి తీశాడట. వసు ఏం చెప్పినా అభి వింటున్నాడు. వసు ఏమో అదోలా ఉంది. అంతా మిస్టరీగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందండి? యోగాసనాలవి. ఓ, యోగా టీచరు మరీ పెద్దవాళ్ళ ఉన్నాడు. అరే, ఆపేశారేంటి? ప్లీజ్ కంటిన్యూ.
లేదంటే యోగా సార్కి కోపం వస్తుంది. ఆ, మ్, ప్లీజ్ ఇక నా వల్ల కాదండి. అలా సిగ్గుపడితే ఎలా మమ్మీ? నువ్వు హెల్దీగా ఉండాలి కదా. దేవుడి దయ వల్ల నా ఆరోగ్యం బాగానే ఉంది. నాకు యోగాలు ఆసనాలు ఏమీ వద్దు. లేదు వసు గారు, ఈ టైంలో మీరు యోగా చేయడం చాలా మంచిది. ఈ టైంలో అంటే ఉదయం పూటనా? నేను అదే చెప్పాను అభి. యోగా చేస్తే ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు కదా. ఇద్దరు అంటే బన్నీ వసూలు అనా? తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే యోగా చేయాలి మరి. నా బిడ్డ క్షేమం గురించి నాకు వదిలేయండి. అయితే ఈ జ్యూస్ తాగు వసు. ఆయనకి ఇవ్వక్క. తను కొడుకు గురించి ఫీల్ అవుతుంది, మీరే జ్యూస్ తాగాలి. తాగండి. వసు కొడుకు గురించి ఫీల్ అవుతుంటే బన్నీగాడు కదా జ్యూస్ తాగాలి. వసుని తాగమంటాడేంటి? ఏం అర్థం కావట్లేదే. ఆంటీ ఆంటీ ఇదొకతి పొద్దున్న లేచినప్పటి నుంచి ఆంటీ ఆంటీ అంటూ ఆవులా అరుస్తూ ఉంటుంది. సరే వసు, నాకు వంట పనుంది, నేను చూడాలి. మమ్మీ నాకు స్కూల్ టైం అవుతుంది. రేపు ఇదే టైంలో ఇదే ప్లేస్లో నీకు యోగా క్లాస్. హా ఓకేనా? బన్నీ మిమ్మల్ని బాగా కేర్ఫుల్గా చూసుకుంటున్నాడండి. వాడి కేరింగ్ వల్ల ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని భయంగా ఉందండి. నిన్న అత్తయ్య గారి దగ్గర జస్ట్ మిస్ అయ్యాం. మొన్న చెప్పలేకపోయాం, నిన్న చెప్పలేకపోయాం. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తానండి. మీరు ఎక్కువగా టెన్షన్ పడడం అస్సలు బాలేదు. అవునండి, అత్తయ్యని ఫేస్ చేయాలంటేనే చాలా భయంగా ఉంది. తెలిసిపోతే నా మనసు తేలిక పడుతుందండి. ఎలాగైనా ఈరోజు చెప్పేస్తానండి. మీరు రిలాక్స్గా ఉండండి, ఓకే? థ్యాంక్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.